నమస్కారం అండి. ఈరోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1 2024ది ఎంసీక్యూస్ 1 నుంచి 5 వరకు ముందు వీడియోలో చూసాం కదా. ఇక్కడ 6 నుంచి 10 వరకు చూద్దామండి ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద హిమాలయన్ రివర్స్ జాయినింగ్ ద గంగా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రయాగరాజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈజ్ కరెక్ట్? అంటే ఇక్కడ ఏం లేదండి, ఆయన ఏమడుగుతున్నాడంటే ప్రయాగరాజ్ నుంచి, అంటే మనం అలహాబాద్ అంటాం కదా, అక్కడి నుంచి కిందకు వస్తున్నప్పుడు గంగా హిమాలయన్ రివర్స్ ఏవేవి వెస్ట్ నుంచి ఈస్ట్ గంగా వస్తున్నప్పుడు ఏవేవి స్టార్ట్ అవుతాయి వెస్ట్ నుంచి ఈస్ట్కి సీక్వెన్స్లో మనం గుర్తించాలి. కింద 4 రివర్ పేర్లు ఇచ్చారు కదా, వాటి సీక్వెన్స్ గుర్తించాలి వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చేటప్పుడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సీక్వెన్స్ ఘాగ్రా, గోమతి, గండక్, కోసి. ఇది తప్పండి. గోమతి ఫస్ట్ జాయిన్ అవుతుంది, తర్వాతే ఘాగ్రా జాయిన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. గోమతి, ఘాగ్రా, గండక్ అండ్ కోసి, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, డి. ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు ఈ మ్యాప్లో బాగా క్లియర్గా కనిపిస్తుందండి. పైన గంగా అనేది గంగోత్రి గ్లేషియర్స్ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ అలహాబాద్ దాటిన తర్వాత గోమతి అనేది ఫస్ట్ యాడ్ అవుతుంది, తర్వాత ఘాగ్రా, గండక్, కోసి అనేది 4th. దీనికంటే ముందు జాయిన్ అయ్యేటివి యమున, దానికంటే ముందు రామగంగా జాయిన్ అవుతాయి. ఇదండి సీక్వెన్స్. ఫస్ట్ రామగంగా, యమున, ఈ 2 ఇవ్వలేదు కాబట్టి ఇంకా రిమైనింగ్ 4 ఇచ్చాడు, గోమతి, ఘాగ్రా, గండక్, కోసి. ఇదే కరెక్ట్ సీక్వెన్స్ అండి. కమింగ్ టు ద 7th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1. రెయిన్ఫాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ వెదరింగ్ ఆఫ్ రాక్స్. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే వర్షపు నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఒక రీజనే. మనం స్టోన్స్ అనేటివి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి, దానికి ఇది రీజన్ అన్నట్టు చెప్తాడు. స్టేట్మెంట్ 2. రెయిన్ వాటర్ కంటైన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద సొల్యూషన్. స్టేట్మెంట్ 3. రెయిన్ వాటర్ కంటైన్స్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. కరెక్టే అండి. స్టేట్మెంట్ 2 and 3 కూడా కరెక్టే. అది రెయిన్ వాటర్ వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని, వాతావరణంలో ఉన్నదాన్ని, ఆక్సిజన్ని, ఇంకా చాలా మినరల్స్ని కలుపుకొని వస్తుంది. సో రెయిన్ వాటర్ కంటైన్స్ అన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ కూడా కలుస్తుంది వాటిలో. సో 2 and 3 కూడా కరెక్ట్. కమింగ్ టు ద ఆప్షన్కి వస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్? ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. 3 కరెక్టే కదండి. దాంట్లో ఉన్న స్టేట్మెంట్ 1ని ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇలాంటి మినరల్స్ ఉండడం వల్లే స్టోన్ యొక్క కలర్ చేంజెస్ అనేటివి చూస్తున్నాం మనం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి 7కి. కమింగ్ టు ద 8th క్వశ్చన్ అండి. ఫిన్లాండ్, జర్మనీ, నార్వే, రష్యా. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ హ్యావ్ ఎ బార్డర్ విత్ ద నార్త్ సీ? నార్త్ సీ అని మనము ఆఫ్రికా కాంటినెంట్ పై భాగాన్ని చూస్తే మనకి అర్థమవుతుందండి. ఇది నార్త్ సీ అనేది అక్కడ పైన ఉంటుంది, ఆ భాగంలో నార్త్ సీ వస్తుంది. ఈ సీ మనకి ఇది దీంతో పాటు నార్త్ సీతో పాటు మనకి మెడిటేరియన్ సీ అని, రెడ్ సీ అని అవన్నీ ఉంటాయి పక్కనే. వాటి అన్నిటితోనూ కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకునేట్టు మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి యూపీఎస్సీకి. ఇప్పుడు నార్త్ సీ తీసుకుంటే ఇక్కడ జర్మనీ, నార్వే ఈ 2 షేర్ చేసుకుంటాయి. ఫిన్లాండ్, రష్యా అనేది చేసుకోదండి. రష్యా చేసుకోవద్దు, దూరం ఉంటుంది, మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ ఫిన్లాండ్ అనేది పై భాగం వస్తుందండి. మీకు మ్యాప్ చూపిస్తే అర్థమవుతుంది. ఈ మ్యాప్లో బాగా కరెక్ట్గా ఇచ్చారు చూడండి. నార్త్ సీకి నార్త్ సైడ్ నార్వే, ఈ పక్కన జర్మనీ, నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, వీటితో పాటు డెన్మార్క్ కూడా షేర్ చేసుకుంటుందండి. ఈ 7 కంట్రీలు మనకి నార్త్ సీతో బార్డర్ని షేర్ చేసుకుంటాయి. ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్లో జర్మనీ, నార్వే ఈ 2 ఒక్కటే ఉన్నాయి. మిగతా ఫిన్లాండ్, రష్యా అనేది షేర్ చేసుకోదు. ఆప్షన్ బి అండి 8th దానికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 2 కంట్రీస్ ఓన్లీ షేర్ చేసుకుంటాయి. అవేవేవి? నార్వే, జర్మనీ. వీటితో పాటుగా మనకి బ్రిటను, డెన్మార్కు, నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్ ఈ 7 కంట్రీలు నార్త్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటాయండి. మీకు ఎప్పుడైనా ఫ్రీగా టైం ఉన్నప్పుడు మెడిటేరియన్ సీని చూడండి,
రెడ్ సీని చూడండి, ఇది ఇంపార్టెంట్. వాటితో పాటుగా పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్, దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్లు అడిగారు, దాన్ని బట్టి చూసుకోండి. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 9, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. వాటర్ ఫాల్, రీజన్, రివర్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ది ధుంధర్ వాటర్ ఫాల్. మనకి ఇది తెలుసండి, ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్ కూడా. ఇండియాలో అతిపెద్ద వాటర్ ఫాల్ ఇది. ఫస్ట్ ప్లేస్ పెద్దది, హైట్ 10 మీటర్స్ వరకు, 10 to 30 మీటర్స్ వరకు ఉంటుంది. ఇదే పెద్ద వాటర్ ఫాల్ ఇండియా మొత్తానికి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. రీజన్ మాల్వా, రివర్ నర్మదా రివర్ కరెక్ట్ అండి, కానీ మాల్వా రీజన్లో రాదు. ఇది జబల్పూర్ దగ్గర వస్తుంది. జబల్పూర్కి మాల్వాకి చాలా దూరం ఉంటుందండి, నియర్లీ 40-50 కిలోమీటర్స్ అవే ఉంటుంది. బేడాఘాట్ రీజన్ అని ఇస్తే కరెక్ట్. ఇక్కడ రీజన్ అనేది రాంగ్ అండి. ఇక్కడ బేడాఘాట్ రీజన్ ఇస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. సెకండ్ వాటర్ ఫాల్ అండి, హుంద్రు వాటర్ ఫాల్, చోటా నాగ్పూర్, సుబర్ణరేఖ రివర్ కరెక్ట్. చోటా నాగ్పూర్ జార్ఖండ్లోనే కరెక్ట్ అండి. ఇది రాంచీ జార్ఖండ్లో ఉంటుంది. ఇది జార్ఖండ్లో మనకి కనిపిస్తుంది, ఇది రాంచీ దగ్గర. ఇది కరెక్ట్ అండి సెకండ్. థర్డ్ వన్ గోర్సప్పా వాటర్ ఫాల్. గోర్సప్పాకి ఇంకో పేరు వచ్చేసి జోగ్ వాటర్ ఫాల్ అని కూడా మనకు తెలుసండి, కర్ణాటకలో ఉంటుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో కర్ణాటకలో ఉంటుంది. ఇది మనకి ఈస్ట్, అన్ని రివర్లు వెస్ట్ ఈస్ట్కి పోతాయి అంటాం కదా, దాంట్లో ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి ప్రవేశించేటువంటివి. అన్ని రివర్లు ఈస్ట్కి పోతాయి అంటాం, ఈస్ట్ సైడ్ కలుస్తాయి చాలా వరకు రివర్లు మన ఇండియాలో. కానీ ఇది మాత్రం వెస్టర్న్ ఘాట్స్లో పుట్టి వెస్ట్ సైడే కలుస్తుంది అనమాట, అరేబియా సముద్రంలోనే కలుస్తుంది. దానికి ఇది ఇంపార్టెంట్. గోర్సప్పా వాటర్ ఫాల్ ఇది కర్ణాటకలోని శివమొగ్గ డిస్టిక్లో ఉంటుందండి. వెస్టర్న్ ఘాట్స్ కరెక్ట్ అండి. రివర్ వచ్చేసి నేత్రావతి రాంగ్ అండి. నేత్రావతి రివరు మనకి కుందేర్ముఖ్ డిస్టిక్ దగ్గర ఉంటుంది కర్ణాటకలోనే, అది వేరు. ఇది వచ్చేసి మనకి శరావతి రివర్ అని ఒకటి వస్తుందండి, శరావతి రివర్ అంటాం మనం. శరావతి రివర్ పైన గోర్సప్పా వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ రివర్ ప్రాబ్లం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి అన్నిటికీ. ఫస్ట్, థర్డ్ రాంగ్, సెకండ్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కమింగ్ టు ద 10th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. రీజన్, నేమ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్, టైప్ ఆఫ్ మౌంటైన్. ఓకే, ఇక్కడ చూడండి, సెంట్రల్ ఏసియా ఓస్గస్ ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు. ఓస్గస్ మనకి ఫోల్డ్ మౌంటైన్స్ అని తెలుసండి, కానీ ఇది యూరోప్లో ఉంటుంది. ఈ రీజన్ తప్పించారు. ఇక్కడ యూరోప్లో ఉంటుందండి, యూరోప్ కాంటినెంట్లో ఉంటుంది. రెండోది యూరోప్ ఆల్ప్స్ బ్లాక్ మౌంటైన్. ఆల్పస్ మౌంటైన్ అనేది మనం హిమాలయాలతో పాటు నేర్చుకుంటాం కదండి, ఇవి కూడా ఫోల్డ్ మౌంటైన్సే అని. సో ఇక్కడ బ్లాక్ మౌంటైన్ రాంగ్ అండి. ఆల్ప్స్ ఆర్ ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని నేర్చుకుంటాం, హిమాలయాలు ఆల్ప్స్ అనేటివి. ఇది యూరోప్ కరెక్ట్ ఆప్షనే, కానీ ఇక్కడ బ్లాక్ మౌంటైన్ అని ఇవ్వకూడదు. అయినా ఫోల్డ్ మౌంటైన్ ఇస్తే కరెక్ట్ అండి. ఈ 4 ఫోల్డ్ మౌంటైన్సే. నార్త్ అమెరికా అపలాంచియన్స్, ఇది ఫోల్డ్ మౌంటైన్ అండి కరెక్ట్. నార్త్ అమెరికా బార్డర్లో ఉంటుంది. మనము చూస్తే నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని విడదీసేటప్పుడు ఈ సైడ్కి వస్తుంది, మీరు మ్యాప్లో చూసుకోవచ్చు. అండ్ సౌత్ అమెరికాలో యాండస్ మౌంటైన్స్, ఇది కూడా కరెక్టా అండి. సో 3, 4 ఆర్ కరెక్ట్. రిమైనింగ్ 1 and 2 ఆర్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ రోస్ ఇన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్డ్? హియర్ ఓన్లీ 2 కదండి మ్యాచ్డ్, ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్స్ అండి.